హాయ్ గైస్, చెవ్వా అసలు చెవ్వా అంటే ఎవరు? విక్కీ కౌశల్ తీశాడంటే ఇదంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా చూశాక నాకు తెలియని కథ ఒకటి తెలిసింది. నాకు శివాజీ మహారాజ్ గారు తెలుసు, కానీ శివాజీ మహారాజ్ ఎంత గొప్పవాడో తన తనయుడు శంభాజీ మహారాజ్ కూడా అంతే గొప్పవాడని ఈ సినిమా చూశాక నాకు తెలిసింది. సినిమా చూస్తున్నంతసేపు నా నర్రాల రక్తం ఉప్పొంగుతున్న రోమాలు నిక్కపరుచుకున్నాయి. అటువంటి సినిమాలో విక్కీ కౌశల్ జీవించేశాడు. సినిమా స్క్రీన్ పైన విక్కీ కౌశల్ చూస్తున్నట్టు లేదు, డైరెక్ట్ ఆ శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్లో దూరి ఆ సినిమాలో నటించాడు అనిపించింది. కంట తడి పెట్టించేశాడు నిజంగా భయ్య ఇది మటుకు. ఇక మెయిన్ సినిమా కంటే మనం మాట్లాడుకోవాల్సింది, మన చిన్నప్పటి నుంచి మన టెక్స్ట్ బుక్స్లో చదువుకునేప్పుడు ఒక అక్బర్ గురించి రాశారు, షాజహాన్ గురించి రాశారు, ఔరంగజేబ్ గురించి రాశారు. ఎక్కడన్నా సరే మన భారతీయ సింహాలు ఒక శివాజీ మహారాజ్ కానీ మన చిన్న సింహమైన చెవ్వా గురించి కానీ ఎక్కడైనా రాశారా? అది అప్పుడు రాసుంటే ఇప్పుడు నా భారతీయ ఆత్మగౌరవం యొక్క ఆత్మచరిత్రను నేను ఒక సినిమా రూపంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉండకపోయిండు. నా శత్రువును నేను చిన్నప్పుడు ఒక హీరోగా భావించాను. ఇది మటుకు నిజం. అది కొద్దీ తెలిసింది. ఒక అక్బర్ బీర్బల్ కథలని ఏవో తీసుకొచ్చారు. అక్బర్ గురించి, తర్వాత షాజహాన్ తాజ్మహల్ కట్టాడని. అసలు నా ఉద్దేశంలో చెప్తే ఆ తాజ్మహల్ కూల్చిపడేయాలి నిజంగా. తర్వాత ఈ ఔరంగజేబ్ కట్టించిన తాజ్మహల్ ఉంటుంది ఇక్కడ ఔరంగాబాద్లో, అది కూడా కూల్చివేసేయాలి ముందు. అయినా సరే ఆ చిన్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్లో మన ఇండియా చరిత్ర, మన ఇండియాకు ముఖ్యంగా మన ఇండియా కోసం పోరాడిన యోధుల గురించి కాకుండా ఎవడో వచ్చి మనల్ని నాశనం లేపిన వాళ్ళ గురించి ఎందుకు రాశారు? అప్పుడున్న ప్రభుత్వం వాటికి అలా చేసిందో ఏమో తెలియదు, కానీ అప్పుడున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పిల్లలకు ఇటువంటి ఇది కదా మనం నేర్పాల్సింది పిల్లలకి. ఇది కదా మన చరిత్ర, ఇది కదా మన పిల్లలు తెలుసుకోవాల్సిన చరిత్ర. జై శివాజీ మహారాజ్, జై శంభాజీ మహారాజ్. విక్కీ కౌశల్ భయ్య బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. అసలు సినిమా లాస్ట్ 15 minutes సోల్ ఆఫ్ ద ఫిలిం. అసలు బాలీవుడ్కు మీద నాకున్న ఒపీనియన్ మార్చేశాడు. యూ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ బ్రో, గ్రేట్ యాక్టింగ్ పీరియడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సినిమా.